ఈ రోజే చవితి ఎంతో శక్తివంతమైన రోజు. మేషరాశి వారికి అదృష్ట యోగం. చీకొట్టిన వాళ్ళే కాళ్ళు మొక్కుతారు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశికి సంబంధించి ఈ సమయంలో అదృష్ట యోగం అయితే పట్టబోతుంది. ఎంతటి అదృష్టం యోగం అంటే, ఒకప్పుడు మీరు సహాయం కొరకు వెళ్ళినప్పుడు ఎవరైతే మీకు సహాయం చేయకపోగా మిమ్మల్ని అవమానించి చీకొట్టి ఇబ్బందులు పెట్టుంటారో అటువంటి వారు సైతం ఈ సమయంలో మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణ కోరి మీ యొక్క స్నేహాన్ని కోరుకోవడం జరుగుతుంది. మరలా మీతో బంధాలు కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతటి అదృష్ట యోగం అయితే మేషరాశి వారిని వెంటాడబోతుంది. ఇక ఈ సమయం నుండి కూడా మేషరాశి వారి కష్టాలన్నీ తొలగిపోయినట్టే చెప్పుకోవచ్చు. జీవితం అంతా కూడా ఆనందంతో ఉంటారు. ఎంతో కాలంగా వినాలనుకుంటున్నటువంటి శుభవార్తలన్నింటినీ కూడా తొందరలోనే వినబోతున్నారు. కుటుంబంలో కూడా కొన్ని శుభకార్యాలు పూర్తి చేయడం జరుగుతుంది. రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే, మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపారంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. ఎంతటి అభివృద్ధి అంటే, ఏవైతే వ్యాపారాలు నష్టాల్లో పడి ఉన్నాయో అటువంటి వ్యాపారాలు కూడా సడన్గా లాభాల బాటలో పయనించడం జరుగుతుంది. అలానే వ్యాపార పరంగా కొంతమంది ప్రముఖ పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఈ పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిచయాల నుండి పార్ట్నర్షిప్ల రూపంలో ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మీ వ్యాపార పార్ట్నర్లుగా మారి మీతో కలిసి వ్యాపారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రముఖులతో కలిసి వ్యాపారం చేయడం వల్ల మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. మీ ప్రస్తుతం చేస్తున్న వ్యాపారానికి సంబంధించి నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అలానే వ్యాపారం కొరకు చేసేటువంటి రుణ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకు మట్టిని పట్టుకున్న బంగారంగానే ఉండబోతుంది. వస్త్ర పరిశ్రమల్లో అలానే ఆయిల్ పరిశ్రమలు ఎవరైతే ఆహార పదార్థాలు పానీయాలు వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారికి మాత్రం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. పరిశ్రమల్లో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలానే పరిశ్రమలు ఇబ్బంది పెడుతున్నటువంటి కార్మిక వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుమణుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారు ఎవరికి కూడా ఈ సమయంలో హామీలు కానీ రుణాలు కానీ ఇవ్వకపోవడమే మంచిది. ఈ సమయంలో మీరు ఇచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ తిరిగి వచ్చినా కూడా మీరు ఎన్నోసార్లు అడిగి వారితో ఎన్నో అవమానాలు పడి వారికి మీకు బంధం పోయే వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఎవ్వరికి కూడా రుణాలు ఇవ్వకపోవడమే మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే, విద్యార్థులు అయితే మాత్రం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మీ జీవితంలో ఇదొక కఠినమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు కనుక కష్టపడినట్లయితే జీవితంలో భవిష్యత్తులో మంచి ఫలితాలు అయితే పొందుతారు. ముఖ్యంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ఈ ఒత్తిడి నుండి బయటపడడం కోసం వ్యాయామం, ధ్యానం మొదలైనవి చేసుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు అయితే గోచరిస్తాయి. కానీ భయపడవలసిన అవసరం అయితే ఏదీ లేదు. ఎందుకంటే మీకు ఈ సమయంలో గురుబలం అనేది బాగా అనుకూలంగా ఉంది. గురుబలం ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో విద్య పరంగా అక్కడ కష్టపడినట్లయితే ఉత్తీర్ణత 100% సాధిస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కష్టపడినట్లయితే ప్రతిదీ కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో విదేశీయ ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు ప్రారంభించినా కూడా ఏదో ఒక ఆటంకం ఏర్పడి వాయిదా పడిపోతాయి. కాబట్టి కొంతకాలం విదేశీయ ప్రయత్నాల గురించి మర్చిపోయి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే అభివృద్ధి సాధించడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఈ సమయంలో మీరు కొంచెం ఎక్కువగా కష్టపడినట్లయితే ప్రమోషన్ పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైతే నూతన ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాని ద్వారా మీరు ఎటువంటి ఉద్యోగాలు పొందాలనుకుంటున్నారో వాటి కొరకు ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు తొలగిపోతాయి. తోబుట్టువులతో మునుపటిలా మాటలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు.
తల్లిదండ్రులతో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. తల్లిదండ్రులతో మాట్లాడుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ మేషరాశికి సంబంధించి జీవిత భాగస్వామితో మాత్రం ఈ సమయంలో విపరీతంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. విడాకుల వరకు వెళ్ళిపోయిన వారు కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరు కూడా సంతానం కొరకు కృషి చేయడం జరుగుతుంది. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. మేష రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగాను వ్యాపార పరంగాను బాగా కలిసి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే మిమ్మల్ని వద్దనుకొని ఎవరైతే వెళ్ళిపోయి ఉంటారో అటువంటి వారు వారి యొక్క తప్పును తెలుసుకొని మరలా మీతో స్నేహం కొరకు మీతో బంధం ఏర్పరచుకోవడం కొరకు మీ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని మరి ప్రాధేయపడే అవకాశాలు కనిపిస్తుంది. ఇలా వద్దనుకొని వెళ్ళిపోయిన వారు రావడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం బాగా కలిసి వస్తాయి. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. రాజకీయస్తులకి దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. రాజకీయ పరంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. రాజకీయస్తులు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు పొందుతారు. నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయడానికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం కొంచెం బోల్తా పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. నిరంతరం కూడా చేతిలో డబ్బు ఉంటుంది. అయితే వచ్చిన ఆదాయాన్ని ఇన్వెస్ట్మెంట్ల మీదుగా సేవింగ్స్ మీదుగా వినియోగించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలానే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా తీర్చేయడం జరుగుతుంది. మేష రాశి వారు ఈ సమయంలో విద్యార్థులు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ప్రేమ వ్యవహారాల వల్ల విద్యపై దృష్టి తగ్గడం మీరు పొందవలసిన ఫలితాలు పొందలేక ఎంతో ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. మేష రాశి వారు ఈ మాసంలో ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. తరచూ బంధువులు కలవడం వారితో సంభాషణలు చేస్తారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.